ప్రముఖ ఫోన్ స్టార్ సన్నీ లియోన్కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ చూస్తుంటే ఎంతో మంది స్టార్లు సైతం కుళ్ళుకుంటున్నారు. యువత దృష్టిలో ఆమె ఓ శృంగార దేవతగా పాపులర్ అయింది. సన్నీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. ఆమె తాజా చిత్రం మస్తీ జాదే గురించి చెబుతూ, మస్తీ జాదే కథ వింటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇదొక లవ్ కామెడీ లైన్ ఉన్న కథ. నేను ఇదివరకు ఎప్పుడూ వినని కథ కాబట్టి ఒప్పుకున్నాను. అందులోనూ ఇందులో నాది ద్విపాత్రాభినయం. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? అందుకే ఓకే చేశాను. ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి మరి. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నంతసేపు అందరం నవ్వుకుంటూనే పనిచేసుకుపోయాం. అంత కామెడీ ఉంది ఇందులో అని చెప్పేసింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా తాను తెలుగులో చేయడం మరుపురానిదని, హైదరాబాద్లో ఉన్నప్పుడు దగ్గరలోని రెస్టారెంట్కు వెళ్లి బిర్యానీ తినాలనుకున్నా కానీ తినలేకపోయానని చెప్పింది. తెలుగు నటుడు మోహన్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో నటించాలన్నదే తన కోరిక అని సన్నీ చెప్పేసింది. మోహన్ బాబు కుమారుడు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో సన్నీ ఓ గెస్ట్ రోల్లో కాసేపు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో మోహన్ బాబు కూడా తనకు సన్నీ అంటే ఇష్టమని చెప్పాడు. ఇప్పుడు సన్నీ కూడా తనకు మోహన్ బాబు అంటే ఇష్టమని, ఆయనతో నటించాలని ఉందని చెప్పి మోహన్ బాబుకు ఆఫర్ ఇచ్చింది. మరి మోహన్ బాబు సన్నీ కోరికను తీరుస్తాడో లేదో చూడాలి మరి. అందరూ మనకు అబ్బాయి పుట్టాలని అనుకుంటున్నారు. నీకెవరు పుట్టాలనుంది? ఏంటి నందు మాట్లాడట్లేదు?